తీస్తే ఆస్తులు కనబడవు. ఉన్నాయా? అప్పులే కనబడతాయి. ఈ బిజినెస్ లో రాకముందుకు నాది కూడా అదే పరిస్థితి, అప్పుల ఊబిలో ఉండిపోయినాం. అప్పుల్ని తీస్తే చాలు అని అనుకునే సిచ్యువేషన్ నుంచి సో ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత, వెస్టీజ్ ఆపర్చునిటీ స్టార్ట్ చేసిన తర్వాత సో ఈ రోజు ఆస్తులను కొనగలుగుతా ఉన్నాము. ఈ రోజులలో ఆస్తులు కొనగలగడం అంటే సో అది చాలా చాలా సో మంచి అవకాశం ఉంటే మాత్రమే జరుగుతుంది. సో ఇప్పుడు నార్మల్గా మనం చేస్తున్న పని ద్వారా సో చేయలేము. ఒక కారు కొనుక్కున్నాము, కారుకి ఏంది ఈఎంఐ ఆప్షన్లో కారు వస్తుంది, కానీ కారు మనది కాదు. ఈఎంఐ కంప్లీట్గా పూర్తి అయితేనే అది నా కారు. ఈఎంఐలో నేను ఇల్లు కొనగలుగుతాను. సో కానీ ఆ ఇల్లుకి నేను ఓనర్ అని చెప్పుకోగలుగుతా, కానీ అది సొంత ఇల్లు కాదు. అది ఈఎంఐ కంప్లీట్ అయితేనే అది నా ఇల్లు. ఎప్పుడు ఈఎంఐ ఆగిపోతుందో సో ఆ రోజు మనకు ఆ ఇల్లు ఉండదు, ఆ కారు ఉండదు, సో ఆ లైఫ్ కూడా ఉండదు. సో కాబట్టి ఇక్కడ జాబ్ చేస్తున్న వ్యక్తులకి సో మీరు సంపాదిస్తున్న ఇన్కమ్ సాటిస్ఫాక్షన్ ఉందా అంటే లేదు. సో లేదు, కానీ మీ ఇన్కమ్ ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ ఒక 30,000 రూపీస్, అప్రాక్సిమేట్లీ 30,000 రూపీస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 30,000 రూపాయల సంపాదన మీరు మీ అకౌంట్లో వేస్తున్నారా? మీ యొక్క బ్యాంకులో వేసేస్తున్నారా? తీయకుండా చూస్తున్నారా? లేదు కదా. సో ఈ 30,000 రూపాయల ఇన్కమ్ ఏదైతే వచ్చిందో ఇందులో నుంచి ఎక్స్పెండిచర్ అనేది చేస్తారు, అంటే ఖర్చు పెడతా ఉంటారు, రకరకాల వస్తువుల మీద ఖర్చు పెడతారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు ఖర్చు పెట్టే ఆ ఖర్చు మీకు ఆదాయంగా మారే అవకాశం ఉన్న ఒక కంపెనీని మేము ప్రమోట్ చేస్తూ ఉన్నాం. మీ యొక్క ఖర్చుని ఆదాయంగా మార్చుకోవచ్చు అని చెప్తున్నాం. సో దీనికి ఎలాంటి క్వాలిఫికేషన్ లేదు. సో ఈరోజు పోలీస్ జాబ్ చేయాలనుకుంటే అర్హత ఉంటుందా ఉండదా? ఒక లాయర్ అవ్వాలంటే, ఒక డాక్టర్ అవ్వాలంటే, ఒక ఇంజనీర్ అవ్వాలంటే అర్హత మెన్షన్ చేస్తారా లేదా? ఇంత ఏజ్ ఉండాలి, సో ఈ జెండర్ ప్లస్ ఇది చదువు ఇంత ఉండాలా, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండాలా, సో రకరకాలుగా అడుగుతారా లేదా? మరి నేను ఇచ్చే ఆపర్చునిటీలో నేను అడిగే క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీకు నిజంగా డ్రీమ్ ఉందా? మీకు నిజంగా డ్రీమ్ ఉందా? ఏంటి ఆ డ్రీమ్? మీకు డ్రీమ్ ఉందా? ఉంటే ఆ డ్రీమ్ ఏంటి అది చెప్పగలరా? చెప్పగలిగిన వ్యక్తికే డ్రీమ్ ఉన్నట్టు, చెప్పలేని వ్యక్తికి డ్రీమ్ లేనట్టు. ఉందా? అందరికి డ్రీమ్ ఉందా? పక్క వాళ్ళకి కారు వచ్చింది, అదే నా డ్రీమా? పక్కోళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, అది నా డ్రీమా? సో ఏంటి ఆ డ్రీమ్? ఆ డ్రీమ్ ఖచ్చితంగా ఈ భూమి మీద నేను ఉన్నాను అంటే సాధించి తీరాలి. అది సాధించకపోతే ఈ భూమి మీద నా జీవితము పర్ఫెక్ట్ అయితే కాదు. అట్లాంటి డ్రీమ్ అనేది ఉండాలి. సో అలాంటి డ్రీమ్ ఉండి మీరు చేస్తున్న పని ద్వారా అసాధ్యం అని అనుకుంటే సో మీకు సాధ్యం అవ్వడానికి ఒక అవకాశం ఉంది, అదే వెస్టీజ్ మార్కెటింగ్. ఏ డ్రీమ్ పెట్టుకున్నా సరే సాధ్యమయ్యేటి. ఇప్పుడు నేను డ్రీమ్ పెట్టుకొని ఐశ్వర్యరాయ్ నాకు భార్య అయితే బాగుంటుంది అని అనుకుంటే ఆ డ్రీమ్ పర్ఫెక్ట్ కాదు. అవునా? కాదు కదా. అట్లాంటివి పెట్టుకోదు. సాధ్యమయ్యేటి సో మనం చేస్తున్న పని ద్వారా అసాధ్యంగా ఉన్నాయి. సో అలాంటి డ్రీమ్ ఏదైనా సరే వెస్టీజ్ ద్వారా సాధ్యమవుతుంది. జస్ట్ దీనికి మనము ఒక 2 years కమిట్మెంట్ ఇవ్వాలి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ 2 years లో మనకు రాగానే బిజినెస్ లో ఇన్కమ్ వస్తుందంటే రాదు. ఎందుకు అంటే సో ఇక్కడైతే మనము క్వాలిఫికేషన్ వాళ్ళ అన్ని అడిగాం కదా. సో ఇక్కడ వెస్టేజ్ లోకి ఏ వ్యక్తిని తీసుకున్నా కూడా డ్రీమ్ ఉండాలా. సో ఎలాంటి ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదన్న. మరి ఎడ్యుకేషన్ అయితే అవసరం లేదు, మరి నేర్చుకోకుంటే వస్తుందా? నేర్చుకోవాలి. సో నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు ప్రతి వారం మీటింగ్స్ ఏవైతున్నాయో సో దీనికి ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలి. సో ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ, అసలు వెస్టేజ్ అంటే ఏంటి? కొంతమంది ఏం చేస్తారంటే ఇంట్లో నేను సబ్బులు షాంపూలు మార్చుకున్నాను, ఇవి కొనుక్కోవాలా, వేరే వాళ్ళకి అమ్మాలా, డబ్బులు వస్తాయి. సో ఇట్లా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. వెస్టేజ్లో ఈ మాట చెప్పి కూడా జాయిన్ చేయించే వాళ్ళు ఉన్నారు. 4 రోజులు కొనుక్కుంటారు, అవి డబ్బులు రావు, వాళ్ళకి క్లారిటీ లేదు, ఏం చెప్పాలో తెలియదు, సో వాళ్ళు మళ్ళీ ఆగిపోతారు. సో కాబట్టి ఇక్కడ మనకు వెస్టేజ్ అంటే ఏంటి అన్న క్లారిటీ రావాలి. సో క్లారిటీ కోసమే మనం మీటింగ్స్ కనుక అటెండ్ అవ్వమంటున్నాం. వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్, సో ఇవి రెండు మనకు అర్థం అవ్వాలి. సో మనం ఎలాంటి ఇండస్ట్రీలో ఉన్నామో దానికి సపోర్ట్ చేస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, అండ్ క్లారిటీ వచ్చేసి మీ డ్రీమ్, మీరు దేనికోసం కష్టపడుతున్నారు. రెండవది కమిట్మెంట్. ఎంత కమిట్మెంట్? మినిమం ఒక 2 years. ఈరోజు ఇంటర్మీడియట్ చదువుతున్న వ్యక్తికి 2 సంవత్సరాలు, డిగ్రీ చేస్తే 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ చేస్తే 4 సంవత్సరాలు, 10th కంప్లీట్ అవ్వాలంటే 10 సంవత్సరాలు.
మనం పిల్లలకి ఇంత సమయాన్ని కేటాయిస్తున్నామా లేదా? Yes. వాళ్ళని ఏమైనా డిస్టర్బెన్స్ చేస్తున్నామా? No. ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన వ్యక్తి 2 నెలలు చదివిన తర్వాత నువ్వు పాస్ అవుతావరా బంద్ చేసి అని చెప్తావా? No. అనం కదా. 2 సంవత్సరాలు పూర్తి చేస్తేనే కదా రిజల్ట్ అనేది తెలిసేది. 2 సంవత్సరాలు కాదు 2 నెలలు కాగానే సో నువ్వు పాస్ అవుతావో లేదో అన్న డౌట్ వస్తే ముందుకు వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేదు. సో చాలా మంది వెస్టేజ్లోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య ఏముంటుందంటే వాళ్ళు 1 నెల 2 నెలలు చూస్తారు అంతే. 1 నెల 2 నెలలు ఒక 4 5 10 మందికో వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు చెప్తారు. వీళ్ళకి పర్ఫెక్ట్గా చెప్పడం రాదు, కానీ వాళ్ళకి వచ్చినట్టు చెప్పేసారు. ఆ చెప్పిన దానికి రిజల్ట్ ఇంకా రాలేదు. సో నాతో అవ్వదు, నాకు ఎవరు వినట్లేదు, సో నేను సక్సెస్ అవుతానో లేదో అని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోతారు. ఆ డిసప్పాయింట్ అవ్వడం వల్ల సో ఇక్కడ బిజినెస్ లో నుంచి తప్పుకుంటున్నారు, వాళ్ళు ఫెయిల్యూర్ అవ్వలేదు. 10 మంది రన్నింగ్ రేస్ లో పాల్గొన్నారు అనుకోండి, గెలవడానికి ఎంతమందికి అవకాశం ఉంది? మనకు రన్నింగ్ రేస్ స్టార్ట్ అవ్వలేదు, 10 మంది రన్నింగ్ రేస్ లో పాల్గొన్నారు, గెలవడానికి ఎంతమందికి అవకాశం? ఒకరికి ఇద్దరికి ఫస్ట్ సెకండ్ కరెక్ట్ చెప్పండి. ఇద్దరు థర్డ్ 10 ప్రైజులు పెడితే సార్ ఇప్పుడు రన్నింగ్ రేస్ స్టార్ట్ అవ్వలేదు, 10 మంది రెడీగా ఉన్నారు, గెలవడానికి ఎంత మందికి అవకాశం ఉందంటే ఒకరికో ఇద్దరికో అంటున్నాం కదా. నేనేమంటున్నా అంటే 10 మందికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అవకాశం ఉందా లేదా? 10 మందికి లేదు, ఇద్దరికే ఉందంటే ఇద్దరినే పెట్టాలి. 10 మందితో 8 మంది డ్రాప్ అయిపోవాలి కదా, డ్రాప్ అయిపోలేదు. 10 మందికి మనం అవకాశం ఇస్తున్నాం. నువ్వు గెలవడానికి అవకాశం ఉంది, నువ్వు గెలవడానికి ఉంది, నువ్వు గెలవడానికి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది అవకాశం. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఎవరు చూపించగలిగితే వాళ్ళు గెలుస్తారు. అర్థం చేసుకోండి. వెస్టేజ్ అనే ఆపర్చునిటీలో కూడా ఇక్కడ కూర్చున్న హాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా గెలవగలుగుతారు. నేను 100% చెప్తున్నాను, మీరందరూ కూడా గెలవగలుగుతారు. కానీ ఒక మైనస్ ఏముంటుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నాతో అవుతుందా అని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది మీరు డౌట్ ఉంటే ఫెయిల్ అవుతారు. ఎట్టి పరిస్థితులలో నేను గెలవాలి, నేను ప్రయత్నం చేస్తా అని మీ మైండ్లో ఫిక్స్ అయిపోయారనుకోండి, మీరు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఓడిపోయే అవకాశం లేదు. గెలుపు కొద్దిగా లేట్ అవుతుండొచ్చు కానీ ఓడిపోరు. మీకు 6 నెలల్లో రావాల్సిన సక్సెస్ సంవత్సరం పడుతుండొచ్చు కానీ ఓడిపోరు. అలాగే ఎంతోమంది ఈరోజు ప్రయత్నం చేసి సో ఈ బిజినెస్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ వరకు నేను చూస్తున్నాను. సో కష్టపడుతూ సో అనుకున్న స్థాయికి మెల్లమెల్లగా రీచ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక మంచి లీడర్ కనెక్ట్ అయ్యాడు. ఈయన ఎక్స్పీరియన్స్ని మంచి లీడర్తో షేర్ చేసుకోవడం వల్ల బిజినెస్ ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన దగ్గర ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు, నేను మంచి వ్యక్తి వచ్చినా కూడా తనకి గైడ్ చేయలేకపోయినా, సో అప్పుడు అతను బిజినెస్లోకి రాడు. ఇదేదో సబ్బులు షాపులు అమ్ముకోమంటున్నాడు అని చెప్పేసి ఇతని ఫీలింగ్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ అది మైనస్ అవుతుంది. అదే ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనం నిలబడగలుగుతామో 2 సంవత్సరాలు ఈ బిజినెస్లో నిలబడగలిగిన వ్యక్తులు 100% సక్సెస్ అవుతారు. సార్ 2 సంవత్సరాలు నిలబడాలంటే నేను ప్రతి నెల ప్రోడక్ట్ కొనుక్కోవాలి కదా, కొనాలా వద్దా? సార్ నాకు ఎవరు జాయిన్ కాలేదు అయినా ప్రోడక్ట్ కొనాలా? కొనాలంటే ఎవరు జాయిన్ కాకపోతే ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. సార్ ఎందుకు జాయిన్ అవ్వట్లేదు కదా, ఆరోగ్యం కోసం. సో ఇక్కడ మీరు ఒక్కసారి నమ్మండి, వెస్టేజ్ ప్రొడక్ట్స్ బాగుందా బాగోలేదా? సూపర్. ఈడ నేను 2 విషయాలు అర్థం చేసుకున్నా, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. బిజినెస్ లో ఉన్నప్పుడు ప్రొడక్ట్ బాగుందని 10 మందికి చెప్పేసిండ్రు, చాలా బాగుంది సార్ ప్రొడక్ట్ బాగుంది, ఆఫర్స్ ఇట్లా వస్తున్నాయి, లక్షలు సంపాదించవచ్చు. ఈ బిజినెస్ నుంచి పక్క తప్పుకొని నాకు సక్సెస్ వస్తలేదు అని చెప్పి చెయ్యాలనుకున్న వ్యక్తులు మస్తు రేట్లు ఎక్కువ సార్, ప్రోడక్ట్ ఏం బాగలేదు, సో అట్లా పప్పులు లేవు అని చెప్పేసి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. మీకే 2 ముచ్చట్లు మాట్లాడుతున్నారు. అంటే ఇందులో ఉంటే కరెక్ట్ మాట్లాడతా, బయటకు వెళ్తే నేను మాట్లాడతా. అట్లా కాదు, వెస్టేజ్ అనే ప్రొడక్ట్స్ ని మీరు వాడుకుంటున్నారు, అవకాశం మీకు సక్సెస్ రాలేదు అంతే. వెస్టేజ్ ప్రొడక్ట్స్ బాగున్నాయా లేవా అనేది కాదు. ఈ వెస్టేజ్ కంపెనీలో నేను వచ్చినప్పుడు ప్రొడక్ట్స్ బాగుందని రాలేదు, నేను ఓన్లీ డబ్బుల కోసం వచ్చాను. డబ్బు సంపాదించడానికి అవకాశం ఈ రకంగా ఉంది, డబ్బు ఈ రకంగా సంపాదించలేకపోతున్నారు, డబ్బు ఈ రకంగా కూడా సంపాదించవచ్చు. ఒక ఫోటోగ్రాఫర్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. సో నేను ఎవరి కింద పని చేయట్లేదు, కానీ నేను సొంతంగా ఏదైనా ఒక షాప్ పెట్టుకొని పని చేయొచ్చు, అది కూడా సొంత వ్యాపారం. కానీ అది పెద్ద స్థాయిలో చేయట్లేదు, నేను ఉన్న ప్లేస్లోనే చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఆ ఉన్న సరౌండింగ్ ప్లేస్లో ఉన్న పీపుల్స్ మాత్రమే నా షాప్లోకి వస్తారు. కాబట్టి
ఇన్కమ్ లిమిటెడ్గా ఉంటుంది, అన్లిమిటెడ్ అవ్వదు. అదే బిజినెస్లోకి వస్తే కనుక ఇన్కమ్ అన్లిమిటెడ్ ఉంటుంది, కానీ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి, ఆ బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు వెస్టర్న్ కంపెనీ ఏమంటుందంటే ఈ బిజినెస్ని మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు ఉన్న చోటు నుంచి దేశవ్యాప్తంగా చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తాను. జస్ట్ నా కంపెనీ ఆపర్చునిటీని మీరు అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకొని మీకు తెలిసిన వ్యక్తులకు చెప్పండి, అర్థం చేయించండి. వాళ్ళు అర్థమైతే మీతో ట్రావెల్ చేస్తారు, అర్థం కాకపోతే వాళ్ళని పక్కన పెట్టండి, ఇంకో వ్యక్తికి మీరు ఆపర్చునిటీ గురించి చెప్పాలి. కానీ అర్థం కాని వ్యక్తి పక్కన పెట్టడము, నేను పక్కకి వెళ్ళిపోతే నాకు ఇంతకంటే గొప్ప అవకాశం బయట లేదు. సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతా? సో మళ్ళీ చేస్తున్న పనిలోనే నా యొక్క డ్రీమ్స్ని, నేను డ్రీమ్స్ అంటే కళ, ఆ కళలోనే నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ, నిజ జీవితంలో డ్రీమ్స్ కాదు, కళలో నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ, ఆ చేస్తున్న పనిలో చేసుకుంటూ 60 సంవత్సరాల తర్వాత సో నేను ఏమీ సాధించలేని పొజిషన్లోనే ఉంటాను. ఏదైనా సాధించాలి అంటే సో కష్టమైనా సరే ఆ సాధించే అవకాశం ఎక్కడ ఉందో అక్కడ కష్టపడాలి. అది కష్టం ఉంది అని చెప్పేసి వదిలేస్తే సో వెనక్కి వెళ్ళిపోయినట్టు. సో కాబట్టి ఇప్పుడు నేను ఈరోజు 10 లక్షల రూపాయలు ఇన్కమ్కి వచ్చినామంటే మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మేము కూడా దాటుకొని వచ్చినాం. సో ఈరోజు కూడా మా ఫ్యామిలీలో మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బిజినెస్లో లేరు. సో నా ఫ్యామిలీ నుంచి నేను సింగిల్, నేను ఒక్కనే ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి, నేను ఒక్కనే ఉన్నాను. ఇప్పుడు ఈ ఒక్కడికి ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందంటే మా బ్రదర్ నుంచి నాకు కాల్ వచ్చింది, అన్న నీకు ఖాళీ ఉంటే ఒక అవకాశం గురించి ఒక వ్యక్తి చెప్పడానికి వచ్చిండు, ఖాళీ ఉంటే వచ్చి విను అని చెప్పేసి. సరే నేను ఖాళీగా ఉన్నా, సో వెళ్ళిన ఆపర్చునిటీ విన్నా. మా బ్రదరు అక్కడే ఉండి ఫోన్ చేసిన, మా బ్రదర్ కూడా విన్నారు, నేను మా బ్రదరు మాతో పాటు ఇంకొక 4 విన్నారు, ఒక 6-7 మంది కూర్చొని విన్నాం. ఇప్పుడు 6-7 మందిలో నేను ఈ ఆపర్చునిటీని ఓకే చేసిన, నన్ను పిలిచిన మా బ్రదరు రిజెక్ట్ చేసిన. అర్థం చేసుకోండి, నన్ను పిలిచిన నా బ్రదరు రిజెక్ట్ చేసిండు, నేను వెళ్ళి ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేశాను. ఇద్దరికి ఒకటేసారి విన్నాం కదా, ఇద్దరం ఆపర్చునిటీ తీసుకోవచ్చు కదా ఒకే ఇంట్లో, మరి ఎందుకు తీసుకోలేదు? సో తనకు అర్థం కాకపోవడం ఒకటి కావచ్చు, రెండోది ఇది బయట వ్యక్తులకు చెప్పాలి, బయట వ్యక్తులకు వెళ్ళి చెప్పాలి. వాళ్ళు ఎస్ అంటారు, నో అంటారు, ఇన్సల్ట్ చేస్తారు, వాడు ఏదో ఎక్కువ మాట్లాడినందుకు అట్లాంటి మాటలు నేను వాడాలనుకునేటోళ్ళు ఈ బిజినెస్లో సెట్ అవ్వరు. అంటే ఒక వ్యక్తి నో అంటాడు, నో యాక్సెప్ట్ చేయాలి, మిమ్మల్ని హేళన చేస్తాడు, యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అవకాశం మీరు ఇవ్వడానికి వెళ్తున్నారు. ఇప్పుడు నేను అందరికీ జాబ్ ఇస్తున్నా, ఒక పెద్ద పాంప్లెట్ వేశాను, జాబ్ల కోసం అందరూ వచ్చి అప్లికేషన్ పెట్టేసి అందరూ బయట కూర్చున్నారు. ఇప్పుడు నేను జాబ్లో ఇచ్చే వ్యక్తి, నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, నేను ఎవరిని సెలెక్ట్ చేసుకుంటా? 20 మందో 30 మందో వచ్చారు, 20 మంది 30 మందిని తీసుకుంటానా? నాకు కావాల్సింది 5గురే. 30 మందిని సెలెక్ట్ చేయాలి కదా, ఇంటర్వ్యూ చేయాలి కదా. 30 మందిలో ఎవరు కరెక్ట్ ఉన్నారో, నా పనికి ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళని తీసుకొని మిగతా వాళ్ళని నేను రిజెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనమే అవకాశం ఇవ్వడానికి వెళ్ళినాం. ఇప్పుడు ఇక్కడే పోతుందంటే ఆ వ్యక్తికి అర్థం కావాలి పని, ఆ వ్యక్తికి ఈ పని ద్వారా నా లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు అని ఆయన అర్థం చేసుకుంటే పనిని యాక్సెప్ట్ చేస్తాడు. లేదు అనుకుంటే ఇట్లా కూడా చేయొచ్చు, ఇప్పుడు నేను చేస్తే నీకు డబ్బులు వస్తాయా, ఓకే అంటే నేను చెయ్యాలి, ఇట్లా కూడా అనుకోవచ్చు కదా, అనుకుంటాం లేదా? ఇప్పుడు నాకు డబ్బులు వచ్చేది పక్కన పెడతాం, నేను పని చేస్తే నీకు డబ్బులు వస్తాయంటే అసలు చెయ్యాలి, అట్లా అనుకునేటోళ్ళు కూడా ఉంటారు. చాలా మంది ఈ ప్రాసెస్లో ఉన్నారు, మేము చాలా మందిని చూసినాం. అరే ఇప్పుడు నాకు 10 లక్షలు ఇన్కమ్ వస్తుందంటే కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ వస్తలేరంటే మరి కారణం ఏమై ఉంటుంది? మరి నువ్వు రిజెక్ట్ చేస్తేనే 10 లక్షలు వచ్చినాయి, మరి నువ్వు యాక్సెప్ట్ చేసి 20 లక్షలు వస్తేమో అయిపోయారా? ఇప్పుడు నేను రిజెక్ట్ చేస్తేనే 10 వచ్చింది, ఒకవేళ నేను యాక్సెప్ట్ చేసి 20 లక్షలు వస్తుండేనేమో అని చెప్పేసి రిజెక్ట్ చేసేదా? సో కాబట్టి ఇక్కడ రిజెక్షన్స్ను మనం తీసుకోవాలి. మా బ్రదర్ చేయలేదు, నేను యాక్సెప్ట్ చేసిన, పని చేసిన, నాతో పాటు ఇంకొకరు యాక్సెప్ట్ చేసారు. సో యాక్సెప్ట్ చేసిన ఆ వ్యక్తి నేను ఒకటేసారి విన్నాం కదా, ఆ వ్యక్తికి ఈరోజు 3 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది, నాకు 10 lakhs ఇన్కమ్ ఉంది. రిజెక్ట్ చేసిన వ్యక్తులకి రూపాయి ఇన్కమ్ లేదు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే మా బ్రదర్ నాకు ఫోన్ చేసిండు. సో ఇప్పుడు నాకు 2 చిల్డ్రన్స్, మా బ్రదర్ కూడా 2 చిల్డ్రన్స్, ఈయన బట్టల షాప్ నడుపుతాడు, నేను వచ్చేసి వెస్టేజ్లో ఉన్నాను.
ఓకే. సో నేను వచ్చేసి ఇప్పుడు 10 lakhs రీచ్ అయినా. సో మా బ్రదర్ వచ్చేసి 30,000 ప్లస్ ఇన్కమ్ ఉంటుంది, బట్ అది షాప్ నడుపుతారు. ఇది ఇప్పటి వరకు నడుస్తుంది. సో లాస్ట్ మంత్ మా బ్రదరు ఎక్స్పైర్ అయిపోయాడు. అర్థం చేసుకోండి, మా బ్రదరు చనిపోయాడు. సో చనిపోయిండు, బట్టల షాప్ బంద్ అయింది, ఇన్కమ్ 0 అయింది. మా బ్రదర్ చనిపోయిన 2 నెలలు నేను పని చేయలేదు. 10వ తారీఖు నాడు నాకు లక్షల్లో ఇన్కమ్ నా అకౌంట్లోకి వచ్చింది. వెస్టేజ్ ఎందుకు చేయాలంటే నీ ఫ్యామిలీకి చేయాలి అంటే ఒకే ఒక పాయింట్ ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నా, నేను నా ప్రాక్టికల్గా చెప్తున్నా, ఏదో వస్తుంది అని చెప్పేసి వాడు. నా ప్రాక్టికల్ లైఫ్లో సో మా బ్రదర్ మిస్ అయ్యిండు, నా పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని కూడా నేను పోషిస్తా ఉన్నాను. ఇద్దరు పిల్లలు కాదు, 4 పిల్లలు, 4 మగ పిల్లలు, 4. ఇప్పుడు 4ని నేను మెయింటైన్ చేస్తా ఉన్నా, 4కి నేను చదువు చెప్పిస్తా ఉన్నా, మా తల్లిదండ్రులని నేను చూసుకుంటా ఉన్నా. సో మా తమ్ముడు భార్య సో ఇంటికి చిన్న పని చేస్తారు, ఆమె పెద్ద బట్టల షాప్ నడపడం రాదు, చిన్న స్టిచ్చింగ్ చేస్తారు. ఆ స్టిచ్చింగ్ వల్ల ఎంత వస్తుంది? 3,000, 4,000, 5,000 రూపాయలు సంపాదిస్తారు. సో అంతకంటే ఎక్కువ రాదు. మరి అలాంటి 4-5 వేల రూపాయలు ఇన్కమ్ సంపాదించే వ్యక్తి సో ఇక్కడ వాళ్ళ భర్త లేడు, ఇప్పుడు మనం సపోర్ట్ చేయలేమనుకుందాం. ఇప్పుడు నేను డబ్బులు ఉన్నాయి కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. డబ్బులు ఉంటే అందరూ సపోర్ట్ చేస్తారా? చేయరు. ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఇంట్లో భార్య ఉంటుంది, నువ్వు నీకేమోసం నువ్వు పెట్టడానికి అని చెప్పేసి కూడా అంటారు. అంటారా లేదా? అంటారు. అందరు సపోర్ట్ చేయరు. ఫస్ట్ అసలు పెట్టాలి అన్న మంచి మనసు కూడా ఉండాలి. మంచి మనసు డబ్బు లేదు, ఎట్లకైనా సపోర్ట్ చేస్తావు? చేయలేము. డబ్బు ఉండాలి, మంచి మనసు ఉండాలి. సో ఇప్పుడు నాకు నా తమ్ముడు కాబట్టి నేను పెట్టగలుగుతున్నా, నాకు వెస్టేజ్లో ఉన్న డబ్బులు ఉన్నాయి. ఓకే, నేనే ఒకవేళ వెస్టేజ్లో లేను, ఫోటో స్టూడియోలో ఉన్నా, డబ్బు లేదు. సో ఇప్పుడు నేను నా ఫ్యామిలీని నడపడానికే నాకు ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఇక్కడ నడపాలంటే కదా అవసరం, కష్టమా కదా? కష్టమే కదా. మరి ఇప్పుడు ఇక్కడ మా తమ్ముడు భార్య బయటకు వెళ్ళి పని చేయాలో, అప్పటి వరకు పని చేయని వ్యక్తి సో బయటకు వెళ్ళి పని చేయాలి. సో ఎట్లా ఉంటుంది? బాగుంటుందా? అంటే లైఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడే మనము దాన్ని ఫేస్ చేద్దామా, దాన్ని ఆలోచన చేద్దామా? ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దామా? అంతే సింపుల్. సో ఇప్పుడు మా తమ్ముడు బిజినెస్ లో లేడు, మరి కోలిగేట్ పేస్ట్ వాడిండు, సంతూర్ సబ్బు వాడిండు ఇంట్లోకి, సో విజయ పామ్ ఆయిల్ వాడిండు, వాడిండా? వాడిండు. ప్రతి ఒక్కరికి చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పారు. సో ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఇది చైన్ సిస్టమ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇందులో డబ్బులు నడిపిస్తారు, మోసపోతాము, మోటివేట్ చేస్తారు. పని చేయనోడు వాళ్ళు చెప్తాడు, ఇది సక్సెస్ అయిన వాళ్ళని చెప్తాము. సో ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగే లేదనుకున్నాము. సో మనం ఆల్టర్నేటివ్గా చూసుకునేది ఏంటి? జాబే. బిజినెస్ చేయాలనుకుంటే డబ్బులు కావాలి. డబ్బులు పెట్టినా కూడా సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చు. మరి వెస్టేజ్లో ఒకవేళ 2 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా నువ్వు ఫెయిల్ అయినావు అనుకోండి, వెస్టేజ్లో 2 సంవత్సరాల తర్వాత కూడా మనకు సక్సెస్ రాకపోతే మనము లాస్ అయ్యేది ఏంటి? నో, ఏం లేదు. లాస్ అవుతుంది. నో. మరి ఇంట్లోకే కదా సామాన్ కొనుక్కుంటుంది. సామాన్ బాగుంది, 50% డిస్కౌంట్ వస్తుంది, ప్రోడక్ట్ నచ్చకపోతే ప్రోడక్ట్ గ్యారెంటీ ఉంది, వాపస్ చేయమని చెప్తూ ఉంది. జస్ట్ ప్రోడక్ట్ వాడుకొని మనం హ్యాపీగా ఉంటూ 10 మందికి ఇది అర్థమయ్యేటట్టు చేస్తే అదే బిజినెస్. ఈరోజు యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది, సో ఇవన్నీ మనం వాడుతున్నామా లేదా? మనం వాడుతున్నాము, కానీ మనకు డబ్బులు వస్తున్నాయా? ఇవి క్రియేట్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. క్రియేట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఎవరు వాడకపోతే డబ్బులు వస్తున్నాయి? రావు. వాళ్ళు నెట్వర్క్ క్రియేట్ చేసి వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్ ఉపయోగించుకునే వాళ్ళ సైకిల్ పెంచుకున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ లో నువ్వు ఈరోజు స్టార్ట్ చేస్తున్నావు, నీ స్ట్రెంత్ అంతా ఇది ఉందనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను స్టార్ట్ చేసిన 1 ఇయర్ తర్వాత మీరందరూ నా టీం, 1 ఇయర్ తర్వాత నా టీం, నా ద్వారా మీరందరూ వచ్చారు. ఇప్పుడు నేను పని చేయాలి. 1 ఇయర్ తర్వాత మీరందరూ పని చేస్తారా లేదా? చేస్తాం. మీరందరూ మీ ఇంట్లో సామాన్ కొనుక్కుంటారా లేదా? బయటకు వెళ్ళి పని చేస్తారా? ప్లాన్లు చెప్తారా? చెప్తారు. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా మీ ద్వారా వచ్చిన టర్న్ ఓవర్ అంతా కంపెనీకి యాడ్ అవుతుంది కదా? సో ఈ టర్న్ ఓవర్ అంతా అశోక్ ద్వారా వచ్చిందని తెలుసు కదా? సో ఈ టర్న్ ఓవర్ లో వచ్చిన ఒక 5% ఒక 10% ఇన్కమ్ ఇచ్చింది అనుకోండి కంపెనీ, ఆ ఇన్కమ్ ఇంట్లో కూర్చుని వస్తుందా? దట్ ఈస్ పాసివ్ ఇన్కమ్. సింపుల్. టీమ్ క్రియేట్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది. టీమ్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు నాకు వాళ్ళు నమ్మట్లేదు, వీళ్ళు నమ్మట్లేదు అంటే ఇదే కష్టం. ఇది ఒక్కదాన్నే మనం అధిగమించాలి. సో కష్టం లేని పని ఇది, కానీ వీళ్ళని దాటుకొని మనం కొత్త
వ్యక్తి మనకాగా ఆలోచించే వ్యక్తిని మనం హైర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక జాబ్ ఇస్తానని పెట్టాను, ఫస్ట్ మంది వస్తుంది జాబ్ చేయడానికి వస్తారు. ఇక్కడ ఏమంటుందంటే పార్ట్నర్ రమ్మంటున్నా, మనకి పార్ట్నర్ గా రమ్మని చెప్తా ఉన్నా, జాబ్ చేయడానికి రమ్మట్లేదు, పార్ట్నర్ గా రమ్మంటున్నా, సేమ్ పార్ట్నర్స్ అనమాట. సో మనందరం కూడా కలిసి వెస్టేజ్ అనే పనినే చేస్తా ఉన్నాం. మన అందరం కలిసి వెస్టేజ్ అనే ఆపర్చునిటీని కలిసి పనిచేస్తున్నాము, కలిసి ఒకే ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేస్తా ఉన్నాం. సో సింపుల్, మీరు ఒక 2 సంవత్సరాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ, వెస్టేజ్, బిడ్డింగ్ టీమ్ అండ్ మిడ్ టీమ్ క్లారిటీ ఉండాలి. అండ్ కమిట్మెంట్, 2 సంవత్సరాలు కమిట్మెంట్ ఇవ్వండి. అండ్ కన్సిస్టెన్సీ, వర్కులు మాత్రం ప్రతిరోజు చేయండి. ఇక్కడ చూడండి, వర్కులు మాత్రం ప్రతిరోజు చేయండి. సో సమ్ టైమ్స్ చేస్తాను, సమ్ టైమ్స్ చేయను. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఈరోజు మా వదిన వాళ్ళ కొడుకుది రిసెప్షన్ ఇవ్వాలి. ఆల్రెడీ రిసెప్షన్కి లావణ్య మేడం వెళ్ళి నేను ఇక్కడికి వచ్చాను. సాక్రిఫై చేయండి. ఒక పండుగ వచ్చింది, సాక్రిఫై చేయండి. ఎన్ని సంవత్సరాలు చేయాలి సార్ అంటే ఒక 2 సంవత్సరాలు చేయండి. 2 సంవత్సరాలు సాక్రిఫై చేస్తే మీరు పని చేయకుండా కూడా ఇన్కమ్ వచ్చే టైం అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మీకు ప్రతిరోజు సండే అవుతుంది. అర్థం చేసుకోండి, ఫస్ట్ 2 సంవత్సరాలు గట్టి కష్టపడ్డ వాళ్ళు ఎవరైనా సరే సక్సెస్ అవుతారు. బిజినెస్ని అర్థం చేసుకోవడానికి 3 నెలలు 6 నెలల టైం పోయింది అనుకోండి, 6 నెలల తర్వాతనే మన బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అంత పెద్ద బిజినెస్ చేయగలుగుతాం. తొందరగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ స్టార్టింగ్ 6 మంత్స్ మీరు ఎక్కడ కూడా మీటింగ్స్ మిస్ అవ్వకూడదు. ఇక్కడికి వచ్చిన వ్యక్తి రకరకాల వ్యక్తులు ఉంటారు, గెస్ట్ స్పీకర్స్ మారుతూ ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఎంత చదువుతున్నా అంటే ఇంటర్మీడియట్ చదివా, నాకంటే పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ నాకు బయట నాలెడ్జ్ లేదు, ఓన్లీ వెస్ట్కి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే ఉంది. సో దీని గురించి ఏమైనా చెప్పగలుగుతా, దీంట్లో ఎట్లా సక్సెస్ అవ్వాలో చెప్పగలుగుతా, ఇంకేది చెప్పలేదు, అందులో నాలెడ్జ్ లేదు, దీని గురించి చెప్పగలుగుతా. సో మీరు ఇదే పని చేయడానికి వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ చెప్పే వ్యక్తి దీని గురించి చెప్తారు కాబట్టి ఒక మనలో నాలెడ్జ్ వస్తుంది, మనం ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడతాం. సో కాబట్టి క్లారిటీ, కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ, ప్రతిరోజు మనం వర్క్ చేయడం వల్లనే సక్సెస్ అవుతాం. బోరింగ్ ఆపి కొడితే నీళ్లు రాము, కంటిన్యూగా కొడితేనే నీళ్ళు వస్తాయి. అర్థం చేసుకోండి. 4 రోజులు పని చేస్తా, 4 రోజులు గ్యాప్ తీసుకుంటా అంటే ఈ ముందు 4 రోజులు చెప్పిన వ్యక్తి అందరూ పోతారు, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. సో అట్లా కాకుండా మీరు రోజుకి ఒక్క ప్లాన్ చెప్పినా ప్రతిరోజు చెప్పండి. 365 రోజులు మీరు ప్లాన్ చెప్తారు. 365 ప్లాన్లో నుంచి మీకు ఒక 30 మంది బిజినెస్ రాలేదా? 30 మంది, 365 మందిలో నుంచి 30 మంది రాలేదా? ఓకే, 30 మంది ఈ సంవత్సరం వచ్చారు. నెక్స్ట్ సంవత్సరం ఈ 30 మంది 365 ప్లాన్లు చెప్తారు. ఈ 30 × 30 900, రెండవ సంవత్సరానికి 900 మంది అవుతారు. సో అప్రాక్సిమేట్లీ మీకు 2 సంవత్సరాలలో 1000 మంది టీమ్ అయ్యారు. 1000 మంది తలా ఒక 5,000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు, చేస్తున్నారంటే 1000 × 5,000 50 లక్షల రూపాయల బిజినెస్ మీది. 50 లక్షల బిజినెస్ లో ఒక 10% ఇన్కమ్ అనుకుంటే మీ ఇన్కమ్ 5 లక్షలు. కోరిక, తీరిక, ఈ 3 మీరు కంటిన్యూ చేయాలా. సో సెషన్ చాలా ఎక్కువ తీసుకున్నా. సో మీ అందరికీ అర్థం కాలేదు, కానీ మీటింగ్లో కానీ వచ్చేదే అర్థం చేసుకోవడానికి. అర్థమైన మనకి ఇప్పుడు ఏదైతే అర్థం చేసుకున్నామో బయట ఎవ్వరు ఏది చెప్పినా కూడా దాన్ని వదిలేదు తప్ప ఇప్పుడు అర్థం చేసుకున్న దాన్ని పక్కన పెట్టాము. చాలా మంది ఏం చేస్తారంటే విన్న తర్వాత కొత్త వ్యక్తులు కావచ్చు, మీరు ఎవ్వరు కూడా బయటకు వెళ్ళి వెస్టేజ్ మీటింగ్కి వెళ్ళేసి వచ్చా, ఇంకా ప్రోడక్ట్ కొనుక్కోవాలంట, ఇంకా డబ్బు సంపాదిస్తామంట అని తెలియని వ్యక్తులకు అడిగారనుకోండి. సో వాళ్ళు చెప్పే ఏంటది ఇన్ఫర్మేషన్, మా బావ వెస్టేజ్లో చేసి ఫెయిల్ అయ్యింది, సో మా వాళ్ళు చేసి ఫెయిల్ అయ్యింది, అప్పుడు డబ్బులు కట్టారు, డబ్బులు లాస్ అయిపోయింది, ప్రోడక్ట్ రేట్ ఎక్కువ ఉన్నాయంట, ఇవే చెప్తారు. ఇవి నెగిటివ్. సో దీన్ని తీసుకోవడం వల్ల మనం ఈ బిజినెస్లో ఎంత విన్నా కూడా మళ్ళీ ఒక స్టెప్ ముందుకెళ్ళదు. సో కాబట్టి బయట ఉన్న వాళ్ళని ఎవరిని కూడా మీరు అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకు ఒకవేళ తెలిసి ఉంటే బిజినెస్ గురించి కరెక్ట్ తెలిసి ఉంటే వాళ్ళు వెస్టేజ్లో ఉంటారు. వాళ్ళు లేరు అంటే సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదు, తెలిసి లేరు అంటే వాళ్ళకి బిజినెస్ గురించి క్లారిటీ లేదు. ఓకే, సో గట్టి నిర్ణయం తీసుకోండి. ఈ మంత్ మార్చి 2వ తారీఖు నుంచి మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ అవబోతా ఉంది. సో టార్గెట్ పెట్టుకోండి, పెద్ద టార్గెట్ పెద్ద టార్గెట్ ఉండాలి, కానీ ఆ టార్గెట్కి రీచ్ అవ్వాలి అంటే చిన్న టార్గెట్లు మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక 100 కిలోమీటర్లు నడవాలి అంటే 100 కిలోమీటర్ల గురించి ఆలోచించుకుంటూ మీరు ఎంతసేపు ఆలోచన చేసినా, కూర్చొని ఆలోచన చేసినా మీరు గమ్యానికి రీచ్ అవుతారా? రీచ్ అవ్వరు. ఫస్ట్ మొదలు పెట్టండి. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు మీరు నడుస్తూ ఉన్నప్పుడు మీరు చేరాల్సిన గమ్యం దగ్గర పడతా ఉంటుంది. అలాగే మీరు 1,00,000 రూపాయల డ్రీమ్ పెట్టుకున్నారనుకోండి, ఈ మంత్ నేను ఏం పని చేయాలా,
సో ఈ మంత్ నేను ఏం పని చేయాలంటే మీరు చూడండి. సో ఇప్పుడు మీరు సెల్ఫ్ పీవీ తీసుకోవాలి. సెల్ఫ్ పీవీ తీసుకోవాలి ఎప్పుడు 2వ తారీఖు నాడు తీసుకోవాలి. సో 2వ తారీఖు నాడు ఎందుకు తీసుకోవాలంటే మీరు ఒక షాప్ పెట్టుకున్న వ్యక్తులు అయితే షాప్ ఎన్ని గంటలు తీస్తారు? పొద్దున సార్ 5 గంటలు తీస్తారా? సార్ కిరాణా షాప్ కిరాణా షాప్ అయితే తీస్తారు. పాల దుకాణం అయితే 4-5 బట్టల షాప్ అయితే 10 గంటలకు 11 గంటలకు 10 గంటలకు మెడికల్ షాప్ అయితే 10 గంటలకు 9-10 తీస్తారు. సో ఇప్పుడు అంటే ఒక్కొక్క షాపుని బట్టి ఒక్కొక్క రకంగా తీస్తారు కదా. సో ఇప్పుడు మన షాపు ఏదైతే ఉందో సో మన షాపు 2వ తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. మనం ఈ బిజినెస్ లో చేస్తున్నామంటే మనము మన బిజినెస్ ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 2వ 2వ తారీఖు నాడు స్టార్ట్ చేయాలి. కానీ 2వ తారీఖు నాడు మీరు ప్రొడక్ట్ కొనాలంటే సార్ శాలరీ రాలేదు వాస్తవం కరెక్టే. సో ఇప్పుడు శాలరీ మీదనే మనం డిపెండ్ అయినామా? సో ఇది బిజినెస్ అనుకుంటున్నాం. సో ఈ బిజినెస్ కి సో మనము ఒక 5,000 రూపాయలు ఖర్చు అనుకుంటున్నాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ 5,000 రూపాయలు ఈ మంత్ శాలరీ వచ్చినాక తీసుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ శాలరీ వచ్చినాకనే తీసుకుంటామని అనుకుంటాం. సో ఇట్లా బిజినెస్ అవ్వదు. సో మనము 2వ తారీఖు నాడు బిజినెస్ స్టార్ట్ చేసినామంటే సో ఈ నెలలో 31 రోజు ఉంది కదా. 31 రోజు మనము 31 ప్లాన్ చేసామనుకోండి. సో దాని నుంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనమే కొనుక్కోలేదు అనుకోండి, ఇక్కడ కలిసిన వ్యక్తులు చెప్పగలుగుతాం వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారు, మనము మనకి ఇష్టం వచ్చినట్టు స్టార్ట్ చేస్తాం. సో అట్లా కాకుండా ఒక కమిట్మెంట్ డేట్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ నెల స్టార్టింగ్ అయ్యేటప్పుడు మీరు ఎట్లా స్టార్ట్ చేసినా 2nd మంత్ నుంచి మీరు ఖచ్చితంగా 2వ తారీఖుని ఫాలో అవ్వాలా. ఒక వ్యక్తి 25వ తారీఖు స్టార్ట్ చేసింది, 28వ తారీఖు స్టార్ట్ చేసింది, 15వ తారీఖు స్టార్ట్ చేసింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ 15వ తారీఖు కొంటా, 25వ తారీఖు కొంటా, 25వ తారీఖు కొంటా, నెలకు ఒక్కసారి కొంటా అన్నది రూల్ కాదు. మనం బిజినెస్ చేస్తున్నాం. సో కాబట్టి మనం స్టార్ట్ చేసిన మంత్ ఏదైనా 2nd మంత్ మనం స్టార్ట్ చేసిన నెక్స్ట్ మంత్ 2వ తారీఖు నాడు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. మిగతా అన్ని రోజులు మనం ఎదుటి వ్యక్తికి ప్లాన్ చెప్పాలి. సో ఇది ఈ యొక్క రూల్ మనం కరెక్ట్గా ఫాలో అయినాం అనుకోండి. సో మీ కింద రేపు 2 సంవత్సరాల తర్వాత మీ కింద 1000 మంది ఉంటే 1000 మంది 2వ తారీఖు నాడే 5,000 రూపాయల వ్యాపారం చేస్తే 50 లక్షల రూపాయల టర్న్ ఓవర్ 2వ తారీఖు నాడే వస్తుంది. ఇష్టం వచ్చినప్పుడు కొనుక్కోండి అంటే నెల మొత్తంలో కూడా 50 లక్షల రూపాయల టర్న్ ఓవర్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే ఒకవేళ ఈ 1000 మందికి 2వ తారీఖు నాడే మీరు అలవాటు చేసారు అనుకోండి, అప్పుడు మీ యొక్క టర్న్ ఓవర్ రేపు 2వ తారీఖు నాడే 50 లక్షల రూపాయల టర్న్ ఓవర్ వస్తుంది. ఈ 50 లక్షల రూపాయల టర్న్ ఓవర్ వచ్చిందంటే మీకు 2వ తారీఖు నాడే ఫిక్స్ అయిపోతుంది. మినిమం 5 లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తుంది. నెక్స్ట్ మీ కింద టీంలో ఎవరెవరు నెక్స్ట్ బిల్కి అచీవ్మెంట్ కావాలో వాళ్ళు మీరు పని చేస్తారు. సింపుల్. సో దీన్ని ఎంత సింపుల్గా ఆలోచన చేస్తే అంత పెద్ద బిజినెస్ అవుతుంది. సో ఇదంతా నేను స్టార్టింగ్లో నేర్చుకోలేదు. సో బై ప్రాక్టికల్ ఈ 7-8 సంవత్సరాలలో నేర్చుకుంటూ సో మేము చేసిన మిస్టేక్ల నుంచి మళ్ళీ చేయకూడదు అని చెప్తా ఉన్నాం. మేము చేసిన మిస్టేక్లు అన్నీ, కానీ అవన్నీ మీరు కూడా చేసుకుంటూ రావాలంటే టైం ఎక్కువ అవుతుంది. సో దాన్ని క్లారిటీగా వెళ్ళినప్పుడు ముందుకు వెళ్తాము. సో ఈ విషయాలు బెస్ట్ అండి ప్రతి ఒక్కరు